ఎన్నికల కమిషన్ చేసిన ఐపీఎస్ బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. బదిలీలపై ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు నో కేస్ ఫర్ ఇంటీరియం రిలీఫ్ అని ఆదేశాలిచ్చింది. కుట్రపూరితంగానే ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించింది. వైసీపీ బీజేపీ కుట్రలో భాగంగానే ఈ బదిలీలు జరిగాయని ఆరోపించింది. గత 2 రోజులుగా వాదనలు విన్న హైకోర్టు ఇవాళ తీర్పు చెప్పింది. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చింది. ఐపీఎస్ల బదిలీల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. ఈసీని మోదీ ప్రభావితం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కేసుపైన హైకోర్టు ఐపీఎస్ బదిలీల గురించి తీర్పునివ్వటం జరిగింది. దానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇదేదో తెలుగుదేశం పార్టీకి చెంపపెట్టు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. మాకు వ్యతిరేకంగా కానీ ఈసీకి అనుకూలంగా కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైపుకి మొగ్గు చూపెడతా కానీ తీర్పు రాలేదు. అక్కడ ఒక రాజ్యాంగపరమైనటువంటి సంశయం, ఓ ధర్మ సందేహం ఉండబట్టే ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మేము ఈసీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోము అని మాత్రమే కోర్టు చెప్పింది. అంతేగాని ఈసీ ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఖచ్చితమే, అది సమంజసమే, అది రైటే అని హైకోర్టు ఎక్కడా చెప్పలే. లేదా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కేసులో సమంజసత్వం లేదు, మీరు అడిగే తప్పు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కోర్టు చెప్పలేదు. కేవలం ఒక ధర్మ సందేహం ప్రకారం, సహజంగా గతంలో కూడా ఎన్నికల ప్రక్రియలు నడుస్తున్న సందర్భంలో మేము జోక్యం చేసుకోము అని చెప్పి కోర్టులు చెప్తూ ఉంటాయి. కాబట్టి అందులో భాగంగానే జరిగింది. దీనిపైన ఇప్పుడే కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి దీనిపైన మా పార్టీ పెద్దలు నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరుగుతుంది. దీనిపైన ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుని అవసరమైతే సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళటానికి కూడా